గోవిందాయ నమః. కృష్ణ వందే జగద్గురుం. భగవద్గీత 4వ అధ్యాయము 33వ శ్లోకం. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. హే పరంతప అర్జున, ద్రవ్యమయ యజ్ఞము కంటేను జ్ఞానయజ్ఞము మిక్కిలి శ్రేష్టమైనది. కర్మలన్నీను జ్ఞానమునందే పరిసమాప్తమగును. ఒక మొక్కతోటి తేల్చేశాడు పరమాత్మ. మనం తేల్చుకోవాలి ఏం చేయాలి అనేది. పరమాత్మ చెప్పడం అయిపోయింది. ఏం చేయాలి మనం నిర్ణయించుకోవాలి, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ద్రవ్యమయ యజ్ఞము కంటేను జ్ఞాన యజ్ఞము మిక్కిలి శ్రేష్టమైనది, చాలా చాలా శ్రేష్టమైంది అని చెప్తున్నాడు పరమాత్మ. మీకు తేలిగ్గా అర్థమయ్యేలా చెప్తాను. డబ్బు పెట్టి మనం ఒక యజ్ఞము చేపిస్తాము. డబ్బు పెట్టి మనం ఏదైనా ఒక మంచి కార్యం చేపిస్తాము. డబ్బు పెట్టి రకరకాల వ్రతాలు అవి చేపిస్తూ ఉంటారు తరచుగా ఇళ్లలో. డబ్బు పెట్టి రకరకాల వస్తు సంచయం కొనుక్కొచ్చేసి గొప్పగా వైభవంగా పూజలు చేస్తూ ఉంటాము. ఇవి తరచుగా జరుగుతూ ఉంటుంది అనమాట. ఇది ఎందుకు శ్రేష్టం కాదు, దీంట్లో లోపం ఏముంది, దీనికంటే కూడా జ్ఞాన యజ్ఞం శ్రేష్టమని పరమాత్ముడు ఎందుకు చెప్తూ ఉన్నాడు. అది శ్రేష్టం అంటున్నాడు కాబట్టి దీన్ని విసర్జించాలా, వదిలేయాలా, ఇది తెలుసుకోవాలి. మనం వదిలేయాల్సిన పర్లేదండి. ఎందుకు కాస్త లోపభూయిష్టము అంటే కాస్త శ్రేష్టము కాదు, జ్ఞానయజ్ఞమే శ్రేష్టం అని చెప్తున్నాడో అది తెలుసుకుంటే ఈ విషయంలో లోపాలు మనం సవరించుకునే అవకాశం ఉంటుందన్నమాట. చాలా తేలిక ఉదాహరణగా వివరిస్తా. ఇంట్లో ఒక వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారు, ఇంకేదైనా వ్రతం చేసుకుంటున్నారు అనుకోండి. ఆ వ్రతానికి ఒక పంతులు గారిని పిలుచుకున్నాము. ఒక లిస్టు సామాన్లు అవసరం ఉంటాయి, అవన్నీ కొనుక్కొచ్చుకొని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాము. పూల దండలు అవన్నీ కట్టేసి వాకిలి తోరణాలతోటి మొత్తం అంతా అలంకరించుకున్నాము. బంధుమిత్రులను పిలుచుకున్నాము, క్యాటరింగ్ చెప్పాము. కొందరు చక్కగా చేస్తున్నారు. సత్యనారాయణ స్వామి వ్రతాలు, గృహప్రవేశం అని, వరలక్ష్మి వ్రతాలు, కేదారేశ్వర నోములు, రకరకాల నోములు ఏవో నోచుకుంటూ ఉంటారు. వారి ఇంటి ఆచారాన్ని బట్టి చేసుకుంటారు. బంధువులు వస్తూ ఉంటారు, మనం కూర్చుంటాం పూజలో. మనసు అక్కడ ఉంటుంది. ఇంత ఖర్చు పెట్టాం, లక్షలు ఖర్చు పెడతారు క్యాటరింగ్ అని, వాటికి వీటికి, ఒక వ్రతం చేయించినట్టుగా, ఒక గృహప్రవేశానికి, వాటికి అందరూ వస్తూ ఉంటారు. మనం వ్రతంలో కూర్చోవాలి. మనస్సేమో దేవుడి మీద ఉండదు. ఆ పూజారి గారు కూడా, అది చెప్పే పండితులు కూడా ఈ రోజుల్లో ఏదో తూతూ మంత్రంగా ముగించేసేసి వేరే చోట ఒప్పుకున్నా అక్కడ కూడా వెళ్ళిపోవాలి. ఈ హడావిడిలో వాళ్ళు ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళు దీని మీదే గడుపుకోవాలి. వాళ్ళకి మరి కుటుంబ పోషణ కోసం ఆదాయం కావాలి. ఒక ఇంట్లో కూర్చొని తీరుబాటుగా శాస్త్రం ఎలా సెలవిచ్చిందో ఆ విధంగా వీళ్ళతో ధ్యానం చేపించి, వీళ్ళతో ప్రాణాయామం చేపించి, వీళ్ళతోటి అన్నీ చక్కగా చేపించి, వీళ్ళకి వివరించి చెప్పి అన్నీ చేసుకునేసరికి అయిపోద్ది రోజు. వేరే చోటకు ఒప్పుకోవాలి, అక్కడికి వెళ్ళిపోవాలి. అలాగా కాబట్టి చేపించే వాళ్ళు అలాగే చేపిస్తున్నారు. వీళ్ళు తొందరగా అయిపోతే ఆ వ్రతం ఏదో వచ్చిన బంధువులను వాళ్ళని కలవాలి, ఫోటోలు దిగాలి, ఎన్ని పనులు ఉంటాయి. వీళ్ళ హడావిడి వీళ్ళది, వాళ్ళ హడావిడి వాళ్ళది. దేవుడి మీద మనసు నిలబడతాం. ఆ పంతులు గారు ఏదో చెప్తాడు, వీళ్ళు ఏదో చేస్తారు. మధ్య మధ్యలో వచ్చిన బంధువులు చూసి హాయ్ హలో అని పీటల మీద నుండి పలకరించాలి తప్పదు. మధ్యలో అర్జెంట్ ఫోన్ వస్తే పీటల మీద నుండి ఉండండి పంతులు గారు, ఒక్క నిమిషం పర్లేదా, లేవచ్చు అంటే లేవచ్చు, ఇప్పుడు మంత్రాలని నేను చదువుకోవాలి, నీతో పర్లేదు కాబట్టి లేవచ్చు అని తెలియసి పక్కకెళ్ళి ఆ ఫోన్ మాట్లాడి మళ్ళీ వచ్చి పీట మీద కూర్చోవాలి. ఇన్ని ఉంటాయి. ఒక వ్రతం చేసుకుంటుంటే ఇలాంటివన్నీ మనం చూస్తున్నామా లేదా? ఇంకా అక్కడికి ముస్తాబయ్య వచ్చి, ముఖ్యంగా మహిళలు తెగ రెడీ అయిపోయేసేసి అక్కడికి రావాలి. ఆ పీటల మీద కూర్చుని ఇల్లారు వాళ్ళందరినీ చూడాలి. అబ్బా ఎంత నీట్గా ఉందనేసేసి మరలా తన్నదంతా కూడా చూసి ఫీల్ అవ్వాలి. ఇలాంటి చీర పీటల మీద కూర్చుని నేను కట్టుకోలేకపోయాని అని బాధపడాలి. ఇలాగ చూసుకుంటూ పోతే భౌతిక బంధాలు ఒక వ్రతం చుట్టూ రకరకాలు వాటితో మనం అంటగాగుతూ ఉంటాం అన్నమాట. అందులో భక్తి ఎక్కడుంది, జ్ఞానం ఎక్కడుంది? అలా అని చేయకూడదని కాదు, వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఏదైనా ఒక యజ్ఞం తలపెట్టాం, వర్షం కురవడానికో ఇంకొకటో ఏదో ఒకటి యజమానులు బాగా ధనం ఉన్న వాళ్ళు ఒక యజ్ఞం చేపిస్తున్నారు. ఆ యజ్ఞానికి వీళ్ళు నియమాలు పాటిస్తూ ఈ వ్రత కంకణం కట్టుకొని, దీక్ష కంకణం కట్టుకొని యజ్ఞం అయిపోయేంత వరకు కొన్ని నియమాలు పాటిస్తూ ఉండాలి. వాళ్ళు పాటించలేకపోతే అది పూర్తిగా పరిసమాప్తం అవ్వదు. ఆ సంపాదించి తెచ్చిన పెట్టిన డబ్బులు అధర్మంతో సంపాదించినవైతే ఆ యజ్ఞం పనిచేయదు. ఋత్వికులు కానీ ఆ వేదమంత్రోచ్చారణ ఏదైతే ఉంటుందో సరిగ్గా చేయకపోతే, నియమాలు పాటించేవాళ్ళు కాకపోతే అవి ఫలించవు. ఏ కారణం చేతన మధ్యలో ఆగిపోతే ఆ చేపించిన యజమానికే అదంతా కూడా ఎఫెక్ట్ కొడుతుంది. ఇలాగా రకరకాలు ఉన్నాయి. మనస్సు కుదరనప్పుడు ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఎంత వైభవంగా పూజలు, వ్రతాలు, యజ్ఞాలు, హోమాలు చేపించినా సరే నీ మనస్సు అక్కడ లేకపోతే, నువ్వు త్రికరణ శుద్ధిగా దాన్ని అర్థం చేసుకోలేకపోతే, నీకు అర్థమయ్యేలాగా వచ్చిన పంతులు గారు చెప్పలేకపోతే, నువ్వు అర్థం చేసుకోలేకపోతే అది నీకు సత్ఫలితాన్ని ఇవ్వదు. అది చేసిన దానికి నీకు భక్తి పెరగదు, జ్ఞానం అసలే కలగదు. ఈ కలియుగంలో చేస్తున్న మొత్తం అలాంటివే.
పరమాత్ముడు అందుకే ద్రవ్యమయ యజ్ఞము కంటేను జ్ఞాన యజ్ఞము శ్రేష్టము అని చెప్తున్నాడు అనమాట. జ్ఞాన యజ్ఞం ఎందుకు శ్రేష్టమో ఇప్పుడు తెలుసుకుందాం. జ్ఞానము అంటే మరేదో కాదండి, భక్తియుక్తమైన ఆచరణ, భక్తియుక్తమైన సేవయే జ్ఞానము. నీకు ఎప్పుడు భక్తి కలుగుతుందంటే పరమాత్మ పట్ల నిష్కపటంగా నిష్కామంగా నీకు ప్రేమ ఉంటే ఆ అనిర్వచనీయమైన ప్రేమకే భక్తి అని పేరు. ప్రేమ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రతి పని ప్రేమగా చేస్తాం. ఒక నైవేద్యం వండుతాం, స్వామికి ఆరగింపు చేయాలి, ఆయనకి ప్రేమగా తినిపించాలి, ఈ భావనతోటి. ఒక అభిషేకం చేస్తాం స్వామికి, చక్కగా వేసవకాలం కాబట్టి చల్లటి నీడతోటి అభిషేకం చేసేసి మంచి కాటన్ వస్త్రాలు కట్టి అలంకరించి సింపుల్గా వేసవ కాబట్టి గంధం అది రాసేసి స్వామికి నైవేద్యం పెట్టి ఇవన్నీ ఎలా చేస్తామంటే మనకి ప్రేమ ఉన్నప్పుడు, అనిర్వచనీయమైన ఆ ప్రేమ అనే అనుభూతి ఉన్నప్పుడు ప్రేమగా చేస్తాం. ఈ ప్రేమకు రకరకాల మంత్రాలతోటి వీటితోటి పని లేదు. అంటే ఆ హృదయ శుద్ధి నీకు కలిగినప్పుడు, అంత పరమాత్మ పట్ల ప్రేమ నీకు కలిగినప్పుడు ఏమవుతుందంటే జ్ఞానము దానంతట అదే ప్రకాశించడం మొదలెడుతుంది. నీకు స్వామి పట్ల ఇష్టం ఉంటే స్వామి గురించి ఇంకా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తావు, లోతుగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తావు. ఆచార్యులను ఆశ్రయించి భగవంతుడు అంటే ఏమిటి, లేదంటే కృష్ణుడు అంటే ఏమిటి, రాముడు అంటే ఏమిటి, ఇంకా 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 లోతుగా తెలుసుకునే కొద్దీ, ప్రయత్నం చేసే కొద్దీ, అది నీ అనుష్ఠానంలో అంటే నీ మనసులో పెట్టుకొని దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చే కొద్దీ ఏమవుతుందంటే నీలో ఉండే ఆ జ్ఞానము అనే క్వాంటిటీ బాగా పెరుగుతూ ఉంటుంది అనమాట. జ్ఞానం ఎప్పుడు నీలో వికసించి పెరుగుతూ ఉంటుందో చేసిన పాపాలు కర్రబంధాలు మొత్తం పోతూ ఉంటాయి. ఎందుకు పోతూ ఉంటాయి అంటే ఇక నుంచి మనం చెయ్యము కదా పాప పనులు. ఎప్పుడు పరమాత్మ పట్ల మనకి ప్రేమ కలుగుతుందో పాపం చేస్తామా, పిచ్చి పనులు చేస్తామా, లేదంటే వెంపర్లాడతామా, నాకు ఇది కావాలి అని భగవంతుడిని అడగం, నాకు నువ్వే కావాలి, నన్ను నీ సేవ చేయనివ్వు స్వామి, ఈ భావనతోటి భక్తుడు ఉంటాడు అనమాట. తను ఏమీ కోరుకోడు, తనకి నాకు ఇవి కావాలి అని ఆశ వెంపర్లాడ భక్తుడికి ఉంటుంది అనమాట. కాబట్టి అతను పాపం చేయడం మానేస్తాడనమాట. మరి ఇంతకు పూర్వం చేసిన పాపము తనలో ఈ ప్రేమ భక్తి జ్ఞానం అతిశయించగా ఈ పాపం అంతా కూడా ఆ జ్ఞానం అనే అగ్నిలో పడి మొత్తము మాడిపోతుంది, కాలిపోతుంది. కాబట్టి పరమాత్మ చెప్తున్నాడు, ద్రవ్యమయ యజ్ఞము కంటేను జ్ఞాన యజ్ఞం మిక్కిలి శ్రేష్టమైనది, కర్మలన్నీ జ్ఞానం నందే పరిసమాప్తమగును. ఈ కర్మబంధాలన్నీ కూడా నీకు జ్ఞానం కలిగితే, పరమాత్మ పట్ల విశేషమైన ప్రేమ కలిగితే, భక్తి కలిగితే, పరమాత్మ చూస్తున్నాడు, నాతోడే ఉన్నాడు, నేను పరమాత్మ కోసం ఉన్నాను, మిగతా విషయాల కోసం కాదు అనే ఒక భావనలో నీ ఉండి అధన వర్తనము వదిలేసి ధర్మ మార్గంగా ప్రవర్తిస్తూ దయతోటి ప్రేమతోటి సుహృద్భావంతో నీ ఉండగలిగితే నువ్వు ఇక పాపము చేయడానికి ఇష్టపడవు, అసలు ఆలోచనే మనసులోకి రాదు. దయ అనేది హృదయంలో ఉంటుంది సహజంగా. మరి ఇంతకు పూర్వం చేసిన పాపాలన్నీ కూడా పరమాత్మ దగ్గర నీవు పశ్చాత్తాపంతో ఉండి, స్వామి నేను ఏదో అనంత కూడా అపరాధాలు చేస్తుంటాను, నన్ను మన్నించు, ఇక నుండి ఆ దారిలోకి వెళ్ళకుండా నువ్వు నన్ను రక్షించని సర్వస్వ శరణాగతి చేసి పరమాత్మను తెలుసుకోవడం మొదలుపెట్టి పరమాత్మను ప్రేమిస్తూ ఆ దారిలో నువ్వు సాగిపోతూ ఉంటే యథాపూర్వం చేసిన పాపాలన్నీ కూడా పటామంచలు అయిపోతాయి. కర్మబంధాలన్నీ కూడా ఆ జ్ఞానం అనే అగ్నిలో కూడా దహించుకుపోతాయి, కర్మ ఉండకుండా పోతుంది. కాబట్టి ద్రవ్యమయ యజ్ఞం కంటే కూడా అంటే రకరకాలు ఏవేవో చేసి మేము చేసామని ఆడంబరం, గుడి కట్టించి దాని మీద రాయించుకోవాలి, ఫలానా మేము కట్టించాము, ఫలానా ఇంటి పేరు, ఫలానా గోత్రం, ఎక్కడుంది అందులో జ్ఞానము, ఆలోచించండి ఒకసారి. కాబట్టి పరమాత్మ డబ్బుతోటి రకరకాల వస్తువులతోటి ఆడంబర ప్రధానంగానో తెలుసో తెలియకో చేస్తే ఈ ఫలితం వస్తుందనో చేస్తే యజ్ఞాలలో కూడా త్రికరణ శుద్ధి నీవు చూపించకపోతే అది కూడా నీకు ఫలితాన్ని ఇవ్వదు, అది అంత శ్రేష్టమైన విషయము కాదు. దానికంటే కూడా జ్ఞానము అనే యజ్ఞము నీ జీవితం అంతా కూడా భక్తి అనే ఒక బాట పట్టి వెళ్ళు, భగవత్పరమైన జ్ఞానము నువ్వు తెలుసుకో, అది అత్యంత శ్రేష్టమైనది, సర్వోత్కృష్టమైనది. దాని ద్వారా నీవు చేసిన కర్మలన్నీ కూడా సమస్యపోతాయి, ఆ జ్ఞానంలో పడి దహనమైపోతాయి, కర్మబంధాలు లేకుండా నీవు జీవన్ముక్తుడు అవుతావు అని పరమాత్మ ఇక్కడ ద్రవ్యమయ యజ్ఞము కంటేను జ్ఞానయజ్ఞము శ్రేష్టమైనది. అంటే పరమభక్తి, పరమాత్మ పట్ల పరమైకాంతికమైన మహోత్కృష్టమైన భక్తి ఏదైతే ఉంటుందో, పరమాత్ముడిని తెలుసుకోవాలి అనే తపన ఏదైతే ఉంటుందో, పరమాత్మను ప్రేమించాలి అనే హృదయ భావన ఏదైతే ఉంటుందో అది సర్వోత్కృష్టమైనది. దానివలన జీవుడు ఉద్ధరించబడతాడు అని పరమాత్మ ఈ శ్లోకంలో మనకు సెలవిస్తూ ఉన్నారు. ధర్మో రక్షత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణ అర్పణ.